ఈ వీడియోలో మనం గేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్ ఆల్జీబ్రాలో మనకి ఏ విధంగా అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనకి ఏవి ఉంటాయి, ప్లస్, మైనస్, డివైడెడ్ బై అండ్ ఇంటూ. సో ఏంటిది? ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. సో ఇవి మనకి జనరల్ ఆల్జీబ్రాలో, నార్మల్ ఆల్జీబ్రాలో మనకి ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అయితే మనకి బులియన్ ఆల్జీబ్రాకి వచ్చేసరికి బేసిక్ ఆపరేషన్స్ మనకి ఏమవుతాయంటే అండ్, ఆర్, నాట్. సో ఈ బేసిక్ ఆపరేషన్స్ని ఏ ఎలిమెంట్స్ మీద మనం ఆపరేట్ చేస్తామో, పెర్ఫామ్ చేస్తామో యూజ్ చేసి, ఆ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే బేసిక్ గేట్స్ అంటారు. సో ఈ అండ్ ఆపరేషన్ని అండ్ గేట్తో, ఆర్ ఆపరేషన్ని ఆర్ గేట్తో, నాట్ ఆపరేషన్ని నాట్ గేట్తో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇవి కాకుండా మరికొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఆర్, ఎక్స్ఆర్ అంటారు, నాండ్, నార్ అండ్ ఎక్స్క్లూజివ్ నార్, అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అయితే మనకి కాంబినేషనల్ సర్క్యూట్స్లోని మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఈ గేట్స్. సో ఈ గేట్స్కి మనకి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉండదు. కన్సిడర్ ఏ బ్లాక్ బాక్స్ లైక్ దిస్ and treated this as a gate. So this gate containing number of inputs and it produce one output. సో ఈ గేట్ అనేది మనకి ఎండ్ గేట్ అవ్వచ్చు, ఆర్ గేట్ అవ్వచ్చు, నాట్ గేట్ అవ్వచ్చు, నాండ్ అవ్వచ్చు, నార్ అవ్వచ్చు, ఎక్స్క్లూజివ్ ఆర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే బేసిక్ గేట్ కింద మనం తీసుకుంటే ఈ గేట్కి మనకి n నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటే అవుట్పుట్ ఒకటే వస్తుంది. అయితే ఈ ఆపరేషన్ ఎలా చేస్తున్నాం ఇన్పుట్స్ మీద, అది ఎండ్ ఆపరేషనా, ఆర్ ఆపరేషనా, నాట్ ఆపరేషన్, డిపెండ్ అపాన్ దట్ ఈ గేట్ని మనం డిఫైన్ చేస్తాం. సో ఎండ్ ఆపరేషన్కి ఏం అవుతుంది ఇన్పుట్స్ మీద? ఇప్పుడు ద డివైస్ టు పెర్ఫార్మ్ ఎండ్ ఆపరేషన్ is called AND gate. ఎండ్ ఆపరేషన్ చేసే ఈ డివైస్ AND గేట్ అవుతుంది. దానికి సింబల్ మనకి ఈ విధంగా ఉంటుంది. నౌ ఇప్పుడు ఈ AND గేట్కి మనకి A, B అండ్ సో ఆన్ N ఇవన్నీ మనకి ఇన్పుట్స్, అండ్ ఇక్కడ మనకు వచ్చేది Y అవుట్పుట్. నౌ అయితే ఈ AND గేట్ని ఎలా డిఫైన్ చేస్తారు? Output of the device is 1 if and only if all inputs are 1 is called AND gate. ఒక గేట్ ఎండ్ గేట్ అని చెప్పాలి అంటే నా అవుట్పుట్ 1 అవుతుంది ఎప్పుడంటే నా ఆల్ ఇన్పుట్స్ అన్నీ నాకు 1 అయినప్పుడు మాత్రమే. ఇలాంటి అవుట్పుట్ ఇచ్చే సర్క్యూట్ని ఎండ్ గేట్ అంటారు. సో దానికి మనం బులియన్ ఫంక్షన్ కింద రాయాలి అంటే ఈ విధంగా రాస్తారు. Y అనేది అవుట్పుట్. నౌ దీన్ని మనం ఎండ్ ఆపరేషన్ని డాట్తో రిప్రజెంట్ చేస్తారు. A డాట్, B డాట్, C డాట్ అండ్ సో ఆన్ N. సో ఇక్కడ A, B, C అండ్ సో ఆన్ N అనేవి మనకి ఇవి ఇన్పుట్స్, Y అనేది మనకి అవుట్పుట్. నౌ ఇప్పుడు ఈ Y 1 అవుతుంది ఎప్పుడండి? ఈ A, B, C అండ్ సో ఆన్ అన్నీ కూడా మనకి 1 అయినప్పుడు. సో ఈ బులియన్ ఈక్వేషన్ని ఆర్ బులియన్ ఫంక్షన్ని మన ట్రూత్ టేబుల్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం 2 ఇన్పుట్స్నే తీసుకున్నాం, అంటే n వరకు లేవు, 2 ఇన్పుట్లు ఉన్నాయి. సో దీన్ని 2 ఇన్పుట్ AND గేట్ అంటారు. ఇప్పుడు A0, B0 అవుట్పుట్ ఇస్ 0. సో AND గేట్ ఇప్పుడు డిఫైన్ చేసింది 1కి, అంటే ఏంటి? A1, B1 అయినప్పుడు మాత్రమే 1 అండ్ రిమైనింగ్ ఆల్ కేసెస్లో మనకి ఏమవుతుందంటే 0. సో A1 0 అయినా అవుట్పుట్ 0 అవే. చూడండి, హియర్ A0 సో అవుట్పుట్ ఇస్ 0, హియర్ B0 సో అవుట్పుట్ ఇస్ 0. ఫస్ట్ కేస్ 2 0. సో
టోటల్ అవుట్పుట్ 0. నౌ ఇక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే నా బులియన్ ఫంక్షన్ దీనికి ఎండ్ గేట్కి ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు ఎక్కడైతే 1 ఉందో ఆ 1 అని తీసుకోండి. ఈ 1 ఏమవుతుందంటే బులియన్ ఫంక్షన్ కావాలి అంటే ఎండ్ గేట్కి ఇక్కడ ఎక్కడైతే 1 ఉందో అక్కడ చూడండి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 అంటే a డాట్ b. సో a1 b1 అని అర్థం. సో నా బులియన్ ఫంక్షన్ ఎండ్ గేట్కి a డాట్ b. సో దీన్ని మనం ఎలా రిమెంబరింగ్ పెట్టుకోవచ్చు, మ్యాథమెటికల్ ఆపరేషన్ని చూద్దాం. డాట్ అనేది బులియన్ ఆల్జీబ్రాలో ఎండ్ ఆపరేషన్. మీరు ఏం చేస్తారు, నార్మల్ ఆల్జీబ్రా తీసుకుంటే డాట్ అనేది ప్రోడక్ట్. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఎప్పుడు ఇది మనకి 1 అవుతుందండి, 2 1 అయినప్పుడు మాత్రమే 1 అవుతుంది. ఏ ఒక్కటి 0 అయినా నీకు ఏమవుతుంది, అవుట్పుట్ 0 అవుతుంది. సో ఆ విధంగా మనం మైండ్లో పెట్టుకోవచ్చు. సో ఎండ్ గేట్కి y ఈజ్ ఈక్వల్ టు a డాట్ b అనేది మనకి ఈక్వేషన్.